తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. సంకష్టహర చతుర్థి జూలై 2వ తేదీన వస్తుంది. సంకటములు అంటే మనకున్నటువంటి ఆటంకాలు తొలగించేవాడు గణనాథుడు అని చెప్తాం. అవునండి, అవును. సంకటహర చతుర్థి రోజున ఏం చేస్తే మనకి ఇటువంటి అన్ని అడ్డంకులు తొలగిపోతాయంట? తప్పకుండా అండి. మనకి శాస్త్రాల్లో చతుర్థి తిథికి చాలా విశేషమైనటువంటి స్థానాన్ని ఇవ్వడం జరిగింది. అందరూ కొన్ని మంచి పనులు అయ్యే చతుర్థి తిథి వద్దంటుంటాం. పంచమి తిథి మంచిది, సప్తమి మంచిది, షష్ఠి అనగానే వద్దంటాం, అష్టమి అనగానే భయపడతాం, నవమి అనగా భయపడతాం. కానీ కొన్ని తిథుల్లో చతుర్థి, అష్టమి, నవమి దేవీ భాగవతంలో కూడా చెప్పబడింది. ఇవి చాలా విశేషమైనటువంటివి. ఈ రోజుల్లో కనుక దేవతా సంబంధించినవి ఏదైనా చేస్తే సంకష్టములు పోతాయి. సంకష్టహర చతుర్థి, హరించేవాడు సంకష్టాలను. అయితే ఎవరి జన్మజాతక చక్రంలో అయినా కేతు ఉండే పొజిషన్స్ని బట్టి వాళ్ళకి ఆటంకాలు వస్తుంటాయి. ఒక్కొక్క గ్రహానికి అధిష్టాన దేవతలు ఒకరు ఉంటారు. కేతువుకి అధిష్టాన దేవత గణపతి, రాహుకి దుర్గా. అంటే అందుకే రాహు సంబంధించిన దోషాలు ఏమైనా ఉన్నాయి, దుర్గాదేవిని పట్టుకోండి అంటారు, క్లియర్ అయిపోతుంది. కేతు సంబంధించిన దోషాలు ఏదో ఉన్నాయి, గణపతిని పట్టుకోవాలి. మనకి ఏదైనా ఆటంకం జరుగుతుంది, ఇప్పుడు లగ్నంలో ఉందనుకోండి, వాళ్ళు ఎదగడు తొందరగా. లేకపోతే స్పిరిచువల్లోకి వెళ్తే మళ్ళీ బాగా ఎదుగుతాడు. ధనస్థానంలో ఉంది, లేకపోతే ధనానికి సంబంధం కలిగి ఉంది, డబ్బులు రాకపోవడం, వచ్చినా సరే పోవడం, కుటుంబంతో ఏదో విభేదాలు రావడం జరుగుతుంటుంది. అప్పుడు సంకష్టహర చతుర్థి చేస్తే ఇది క్లియర్ అవుతుంది. అయితే ఒక్కొక్క ప్లేస్లో ఉండే కేతువుని బట్టి ఒక్కొక్క ప్రక్రియ చేస్తూ సంకష్టహర చతుర్థి రోజు చేసినట్లయితే మరింత మంచి ఫలితాలు వస్తాయి. ఇప్పుడు లగ్నంలో ఉన్నాడు అనుకోండి, సంకష్టహర చతుర్థి నాడు ఎక్కువ ధ్యానం చేయాలి. ఓం గం గణాధిపతయే నమః, ఓం గం గణాధి మనసులో ఎప్పుడో తిప్పుతూ ఉండాలి. 1లో ఉన్నా 4లో ఉన్నా కూడా. ధనస్థానంలో ఉన్నాడు, అప్పుడు ఏం చేయాలి? మీరు స్వామివారిని గరికతో పూజించాలి. గరికతో కనుక పూజిస్తే కుటుంబాభివృద్ధి జరుగుతుంది, ధనాభివృద్ధి జరుగుతుంది, కుటుంబంతో ఉండే ఎడబాటు కూడా తగ్గుతుంది. శాస్త్రాల్లో గరికని చాలా విశేషంగా చెప్పారు. అయితే అది జలరాశుల్లో ఉన్నాడు కేతువు, తర్పణం చేసి ఆ గరికని పెట్టచ్చు. అగ్నితత్వ రాశుల్లో ఉంటే హోమం చేయాలి అదే గరికతో. ఓకే, అలా కాదండి భూతత్వ రాశుల్లో ఉన్నాడు, చక్కగా ఉలవలు దానం ఇస్తే మంచిది సంకష్టహర చతుర్థి నాడు. ఇప్పుడు జలరాశులు అయితే తర్పణము, అగ్నితత్వ రాశులు అయితే అది, భూతత్వ రాశులు అగ్ని, భూ, వాయు, జలవాయుతత్వ రాశులు ఉన్నాయనుకోండి కేతువు. వాయుతత్వ రాశులు అంటే ఏమిటి అని చెప్పి చూసుకుంటే, అగ్నితత్వ రాశులు ఏంటి అని ముందుగా చూసుకుంటే మేషము, సింహము, ధనస్సు. భూతత్వ రాశులు వృషభము, కన్యా, మకరం. వాయుతత్వ రాశులు మిథునం, తుల, కుంభం. వాయుతత్వ రాశుల్లో ఉంటే మీరు ఎక్కువ వింటుండాలి గణపతికి సంబంధించిన ఏవైనా. జలతత్వ రాశులు అంటే ఏమిటి? కర్కాటకము, వృశ్చికము అండ్ మీనం. ఇవి చేయాలి. అయితే 3వ స్థానంలో ఉన్నాడు కేతువు. మీరు ఏం మాట్లాడినా మిస్కమ్యూనికేషన్ అయిపోద్ది. అప్పుడు గణపతిని తలుచుకుంటూ సంకష్టార చతుర్థి చేస్తే మిస్కమ్యూనికేషన్స్ తగ్గుతాయి, అన్నదమ్ములతో పడకపోవడం జరుగుతుంటుంది కదా. 4లో ఉంటే కూడా మెడిటేషన్లా చేయాలని చెప్పాను. 4లో కనుక కేతు ఉన్నారు ఎవరికైనా, వాళ్ళ పేరు మీద సైకిల్ కూడా ఉండడానికి వీల్లేదు, పనికిరాదు, పోతుంది. వాళ్ళకి ఇంకా ఎక్కువ కష్టాలు వస్తాయి. జీవిత భాగస్వామి పేరు మీద, పిల్లల పేరు మీద కొనుక్కోవాలి ఏ ప్రాపర్టీ అయినా. మరి వాళ్ళ జాతకం కూడా చూపించుకోవాలి. కరెక్ట్. 5లో ఉన్నాడు, సంతానం దూరం అవడం, ఫ్రెండ్స్తో ఇబ్బంది రావడం, షేర్ మార్కెట్లో గిరుక్కోవడం జరుగుతుంటుంది. అలాంటప్పుడు ఏదైనా ఒక మంత్రం తీసుకొని గురువుల దగ్గర, గణపతి మంత్రాలు ఉంటాయి, చాలా రకాలు ఉంటాయి గణపతులు. ఆ మంత్రం తీసుకొని రోజు అనుష్ఠానం చేసినట్లయితే పంచమ స్థానంలో ఉండే కేతు ప్రభావం తగ్గుతుంది. 6లో కేతు ఉన్నాడు అనుకోండి, శత్రువుడు అర్థం కాదు, రహస్యంగా శత్రువు వీడిని పాడు చేస్తూ ఉంటాడు, ఏమిట్రా ఈ పరిస్థితి అనిపిస్తూ ఉంటుంది. హోమం, గణపతి హోమం చేస్తే, గణపతి హోమాన్ని పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా క్లియర్ అవుతుంది. సప్తమంలో కేతు ఉన్నాడు, జీవిత భాగస్వామితోనే, పార్ట్నర్షిప్స్తోనే ఎప్పుడు ఏదో ఒక ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. బట్ సప్తమాధిపతి బాగుంటే కొంత తగ్గుతుంది. కానీ అప్పుడు ఏం చేయాలి? జీవిత భాగస్వామితో కలిసి మీరు గణపతి పూజ చేసుకోవాలి, అప్పుడు ప్రభావం ఉండదు. అలాగే అష్టమంలో కేతు ఉన్నాడు, తాతగారు ఆస్తి పొరపాటును కూడా తీసుకోకూడదు. ఒకవేళ వస్తే దాన్ని అమ్మేసి కూడా కొనుక్కోవాలి. తాతగారు ఆస్తి తీసుకున్నాడంటే అయిపోయింది. ఇంకా అక్కడ సీక్రెట్ ఆర్గన్స్ మీద ఎఫెక్ట్ రావడం ఇట్లాంటివి ఎక్కువ జరుగుతూ ఉంటుంది. అట్లా తీసుకుంటే సహజంగా కూడా. 9th హౌస్లో కేతు ఉన్నాడు, తండ్రి మంచి దేవతా సంబంధమైన దీంట్లో ఉంటాడు, ఎక్కువ క్షేత్ర దర్శనాలు చేయాలి. అందులో ముఖ్యంగా గణపతి క్షేత్రాన్ని వెళ్ళడం కనుక చేస్తూ ఉంటే చాలా మంచిది. దశమకేతు ఆ వ్యక్తి ఉద్యోగంలో ఎంత రాణించాలని రాణించలేడు, కానీ వ్యాపారం చేస్తే రాణించగలడు దశమంలో కేతు ఉన్నప్పుడు.
అయితే లాభస్థానాధిపతి కూడా బాగుండాలనుకుంటే ధనం ఏ రూపంలో వస్తుంది, ఏం చేస్తే ఈయనకి డబ్బులు వస్తుందని చూసుకోవాలి. లాభకేతు ఉన్నప్పుడు ఏమవుతుందంటే కొన్ని వ్యాపారాలకు బాగుంటుంది, అది ఉండే రాశిని బట్టి. కానీ లాభకేతు మంచివాడే చెప్పాలంటే. కానీ కొన్నిసార్లు వాళ్ళకి పడని వ్యాపారాలకు వెళ్తే ఇబ్బందినిస్తాడు. ఓకే. 12లో కేతు ఉంటే ఈ వ్యక్తికి కొన్నిసార్లు అంటే తండ్రి ఆస్తి పడకపోవడం, సెక్సువల్ రిలేటెడ్ సంబంధం విషయంలో కొంచెం ఇబ్బందులు రావడం, విదేశాలకు వెళ్ళడం వల్ల అక్కడ ఇబ్బంది పడి మళ్ళీ ఇండియాకి రావడం జరుగుతుంటుంది. అలాంటప్పుడు గణపతి ఆలయానికి వెళ్ళి అక్కడ మీరు కనుక ఏదైనా సేవ చేసినట్లయితే వ్యయస్థానంలో ఉండే కేతు ప్రభావం తగ్గుతుంది. ఇలా 12 భావాల్లో ఉండే కేతు యొక్క ప్రభావం ఈ రకంగా ఉంటే సంకష్టహార చతుర్థి నాడు నవగ్రహాల్లో కేతుగ్రహం దగ్గర భక్తి శ్రద్ధలతో దీపారాధన చేసి మీరు సంకష్టహార చతుర్థి నాడు గణపతిని భక్తి శ్రద్ధలతో కనుక చేసినట్లయితే పూజాది కార్యక్రమాలు, గణపతి దేనికి కారకుడు అంటే ఆనందానికి కారకుడు అని చెప్తుంది శాస్త్రం. ఆటంకం తొలగిపోతే ఆనందమే కదండి. అంతే కదా. ఇప్పుడు కరెంటు పోయింది అనుకోండి, సడన్గా వస్తే అమ్మయ్య కరెంట్ వచ్చింది అంటాం. అవును. శాలరీ పడలేదు, అమ్మయ్య శాలరీ పడింది అంటాం. శాలరీ పడలేదు, ఓనర్కి రెంట్ కట్టాలి, ఇన్స్టాల్మెంట్లు కట్టాలి, ఎందులో శాలరీ పడలేదు అనగానే వెంటనే టింగ్ మెసేజ్ వచ్చింది, అమ్మాయి ఆనందం పడింది. అంటే ఏంటి, మీకు ఏదైతే ఆటంకం అవుతుందో, దేని గురించి అయితే ఇబ్బంది పడుతున్నారో దాన్ని తొలగించేటువంటి సంకటహార చతుర్థి గణపతి వాటిని తొలగించగలుగుతాడు. అది. సో ముఖ్యంగా సంకటహార చతుర్థి రోజు ఇవి చేస్తూ ఒక మంత్రం ఉంటుంది. చెప్పండి. ఇప్పుడు మనం గురువు గారి దగ్గర తీసుకున్నాము, అది వేరు. అవును. ఓం కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర, ఈ నామాన్ని చేస్తే గణపతి మాత్రమే కాకుండా పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. సో వాళ్ళ తల్లిదండ్రుల అనుగ్రహం కూడా చేసిన వారికి కలుగుతుంది. సో సంకటహార చతుర్థి చాలా చక్కగా చెప్పారు గురువు గారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.